వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ వ్లాగ్స్. ఈరోజు నేను శనగపప్పు బెల్లంతో భక్ష్యాలు ప్రిపేర్ చేసుకున్నా. చాలా బాగా కుదిరినాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలా ప్రిపరేషన్కు శనగపప్పును శుభ్రంగా కట్టుకొని వాటర్ వేసి కుక్కర్లో పప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి శనగపప్పును ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్ లేకుండా వడకట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఉడికించుకున్న శనగపప్పును జల్లెడలో వేసి వాటర్ అంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. వాటర్ పోయాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉడికించుకున్న శనగపప్పును మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటున్నా. ఈ విధంగా శనగపప్పును మిక్సీ పట్టుకోవాలి. చూడండి, శనగపప్పుని ఈ విధంగా బరుకుగా మిక్సీ పట్టుకున్నా. ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకున్నా. ఇప్పుడు ప్రిపరేషన్కు బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బౌల్లో వేసుకొని కరిగించుకోవాలి. కట్ చేసుకున్న బెల్లాన్ని బౌల్లో వేసుకొని గ్యాస్ పైన వేడి చేసుకుంటున్నా. ఈ విధంగా బెల్లాన్ని అంతా గ్యాస్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని కరిగించుకోవాలి. బెల్లాన్ని ఈ విధంగా కరిగేంత వరకు గ్యాస్ పైన ఉంచుకొని బెల్లం కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పును వేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న శనగపప్పును కరిగిన బెల్లంలో వేసుకుంటున్నా. ఈ విధంగా శనగపప్పును వేసుకుంటూ కలుపుకోవాలి. కరిగించిన బెల్లం శనగపప్పుకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పప్పును బాగా కలుపుకోవాలి. చూడండి, పప్పు బెల్లం ఈ విధంగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 ఇలాచీలు వేసుకుంటున్న ఫ్లేవర్ కోసం. ఇలా దంచి పొడి చేసిన ఇలాచీలను వేసుకుంటున్నా. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. చాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ పప్పును ఈ విధంగా ఉండలుగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఎన్ని భక్ష్యాలు ప్రిపేర్ చేసుకుంటామో అన్ని ఉండలు ప్రిపేర్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ప్రిపరేషన్కు శనగపప్పుని ఈ విధంగా ముద్దలుగా చేసుకొని తీసుకున్నా. ఇప్పుడు గోధుమ పిండితో వీటిని భక్ష్యాలుగా ప్రిపేర్ చేసుకుంటా. భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి గోధుమ పిండిని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి, లూజుగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ సేపు నానబెట్టుకోవాలి. గోధుమ పిండిని నానబెట్టడం వల్ల భక్ష్యాలు మృదువుగా వస్తాయి. భక్ష్యాల ప్రిపరేషన్కు గోధుమ పిండిని ఇలా చిన్న ముద్దలా తీసుకొని దీన్ని చేయితో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని పెట్టుకొని భక్ష్యాల ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని ఈ గోధుమ పిండి ముద్దలో ఉంచుకొని నేను పూరి మేకర్ పైన చేసుకుంటున్నా. ఈ విధంగా పిండి బయటికి రాకుండా, పూర్ణం బయటికి రాకుండా భక్ష్యాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పూరి మేకర్ పైన ప్రెస్ చేసుకుంటున్నా. మేకర్ పైన కవర్ ఉంచుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని భక్ష్యాలను ప్రిపేర్ చేసుకుంటున్నా. చేసుకున్న పూర్ణాన్ని పూరి మేకర్ పై ఉంచుకొని ప్రెస్ చేసుకోవాలి. మన ఇష్టం అండి. మనం పలసగా అనుకుంటే పలసగా, మీడియం సైజ్ అనుకుంటే మీడియం సైజు, మనకు నచ్చిన విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒకసారి చేయితోటి ఈ విధంగా అనుకోవాలి.
కాల్చుకోవడానికి పెనం గ్యాస్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకున్న. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న భక్ష్యాను పెనంపై వేసుకుంటున్నా. భక్ష్యాను రెండో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి భక్ష్య పర్ఫెక్ట్గా కాలింది. ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నా. మృదువుగా రావాలంటే వీటిపైన నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి భక్ష్యాలని ఈ విధంగా రెండు సైడ్లు కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నా. భక్ష్యాలన్నింటినీ ప్రిపేర్ చేసుకుంటున్నా. గ్యాస్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని భక్ష్యాలను కాల్చుకోవాలి. రెండు భక్ష్యాలన్నింటినీ ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా వస్తున్నాయి. చూడండి భక్ష్యాలు ప్రిపేర్ చేసుకున్నాం. చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఎంతో స్మూత్గా టేస్టీగా ఉన్నాయి భక్ష్యాలు. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా కుదిరినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎంతో స్మూత్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా. చూడండి భక్ష్యాలు చాలా బాగా కుదిరినాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. పర్ఫెక్ట్గా వచ్చినాయి. స్మూత్గా ఉన్నాయి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగున్నాయి.